అందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు నేను రైస్లోకి టమాటా కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను. ఇప్పుడు నేను చేసినట్టుగా ఎక్కువగా రైస్లోకి చేస్తాను. ఈ పచ్చడి అమ్మని చూసి నేర్చుకున్నాను. టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీలో ఆయిల్ వేసి 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్లు మినపగుళ్ళు వేసుకోవాలి. ఉంటే పచ్చెనపప్పు కూడా వేసుకోవచ్చు. అవి వేగనిచ్చిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని వేగనివ్వాలి. కొత్తిమీర తీసి పక్కన పెట్టుకొని అదే బాండీలో పచ్చిమిర్చి, టమాటాలు వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని చింతపండు గుజ్జు కూడా అందులోనే వేసుకొని మగ్గనివ్వాలి. ఇవి మగ్గిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ముందుగా రెడీ చేసిన మినపగుళ్ళు, ధనియాలు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు, కొత్తిమీర మిక్సీ పట్టుకోవాలి. టమాటా ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పచ్చడి చేసుకోవడమే. అంతేనండి, కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. వీడియో